హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఇది మన నానమ్మల కాలం నాటి చేపల రెసిపీ. ఈ చేపలు ఇప్పుడు అంతగా దొరకడం లేదు. రేర్‌గా దొరుకుతాయి. రివర్స్‌లో ఎక్కువుంటాయి. ఈ చేప తినడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. ఈ చేపలు దొరికినప్పుడు చక్కగా ఇలా పులుసు చేసుకొని తినండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి చల్లారిన చేపల పులుసు వేసుకొని తింటే చాలా చాలా బావుంటుంది. ఆ రోజంతా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. అలాంటి చేపల పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇవేనండి బొమ్మిడాయలు. బొమ్మిడాయ చేపల్ని ఒక పావు కిలో అయితే తీసుకున్నాను. పావు కిలో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇవి చాలా జిగురుగా అనిపిస్తాయండి. క్లీన్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఎక్కువ మసాలాలేమి లేకుండా సింపుల్‌గా ఈ విధంగా చేపల పులుసు చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుందండి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, ఇంచు అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయ రేకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకుంటే చేపల పులుసు వేరే లెవెల్‌లో ఉంటుందండి. మెంతులు కొద్దిగా ఫ్రై అయ్యాక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ మసాలా ముద్దను వేసుకొని, తగినంత ఉప్పు వేసుకొని, మొత్తం అంతా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న మసాలా ముద్దలోకి పావు టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని, చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం ఒక పావు లీటర్ వరకు వాటర్ వేసుకొని, మరి కాస్త నీళ్లు కూడా వేసుకొని, బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. 5 నిమిషాల పాటు చింతపండు అంతా బాగా మరిగిపోయాక, ఇందులోకి చేపలను వేసుకోవాలి. ఈ చేపలు చాలా డెలికేట్‌గా ఉంటాయండి. త్వరగా ఉడికిపోతాయి. ఎక్కువ సేపు చేపలని ఉడికించకూడదు. ఇలా చింతపండు రసం ముందుగా మరిగించుకుంటే చింతపండులోని పచ్చివాసన అంతా పోయి చేపల పులుసు టేస్ట్‌గా ఉంటుంది. అందుకోసం చింతపండు పులుసుని ముందుగా వేసాం. చింతపండు పులుసు బాగా మరిగిపోయాక, మనం ముందుగా క్లీన్ చేసి పెట్టించుకున్న చేపలను ఒక్కొక్కటిగా వేసుకొని పరుచుకోవాలి. చేపలన్నీ వేశాక గరిటెతో కలపకుండా నేను చూపిస్తున్న ఈ విధంగా ఒక్కసారి కదుపుకుంటే చేపలు చింతపండు పులుసు బాగా పడుతుంది. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. గరిటె పెట్టి కలపకుండా ఇలా కలుపుకుంటే చేపలు విడిపోకుండా బాగా కుక్ అవుతాయి. చేపల పులుసునంతటిని ఒకసారి బాగా కదుపుకున్న తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించాక స్టవ్‌ని మరొక 2 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచుకుని, చేపల పులుసు దగ్గరికయ్యేంత వరకు మీకు ఏ విధంగా కావాలో అంత దగ్గరికయ్యేంత వరకు 7 నిమిషాలకి చేపల పులుసంతా బాగా ఉడికిపోతుందండి. చేపలు కూడా ఉడికిపోతాయి. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని స్టవ్ ఆపేసేసి ఈ చేపల పులుసును పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి వేడిగా చేపల పులుసు తింటే టేస్ట్ అనేది తెలీదు. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకునే బొమ్మిడాయల చేపల పులుసు రెడీ. ఈ చేపల పులుసు చాలా టేస్ట్‌గా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైమ్ గనుక నా వీడియోలను చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ను ఫాలో చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.